అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. 10 నిమిషాల్లో చేసుకునే హెల్దీ రాగి బర్ఫీ చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు బెల్లం పొడి వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో బెల్లం తురుముకునైనా వేసుకోవచ్చండి. ఇంకా కొంచెం స్వీట్ తినాలనుకుంటే కప్పు నీళ్లు కప్పు బెల్లం వేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్పు వేసానండి. పాకం ఏమీ రానవసరం లేదు. ఇలా 2-3 పొంగులు వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ సిరప్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 2 స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు రాగి పిండి వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ కూడా. రాగి పిండి వేయించేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. ఇప్పుడు బెల్లం సిరప్ పోసుకోవాలండి. ఈ బెల్లం సిరప్ పోసేటప్పుడు కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని పోసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ కూడా ఉండలు అనేది లేకోకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 చిన్న స్పూను నెయ్యి, 1 చిన్న స్పూను యాలకుల పొడి వేసుకుని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఇప్పుడు మౌల్డ్కి కాస్త నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ రాగి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. మీరు ప్లేట్లో వేసినా కానీ చేసుకోవచ్చండి. ఇలా అంతా ఈవెన్గా పెట్టిన తర్వాత కంప్లీట్గా చల్లార పెట్టేసుకోవాలి. మీకు చల్లారిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు నచ్చిన సైజెస్లో పీసెస్గా కట్ చేసుకోవటమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా ఇది. అంతేకాదండి, ఈ రాగి బర్ఫీ 4-5 రోజులు నిల్వ కూడా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నేను చేసి చూపించిన ఈ హెల్దీ రాగి బర్ఫీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.